హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు లవంగం గురించి ఏ టు జెడ్ అయితే చెప్పబోతున్నానండి. మీకు చూపిస్తూ మరీ చెప్తానండి. చాలామందికి డౌట్ ఉండొచ్చు. మీరు లవంగం గురించి యూట్యూబ్లో చూసుకుంటేనండి ప్రతి ఒక్కరు రకరకాలుగా చెప్తున్నారండి. ఒకరేమో ఈ లవంగం తింటే మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, లేదా ఇలాంటి సమస్యలకి బాగా చెక్ పెడుతుంది అనేసి చాలామంది అంటున్నారు. మీ అన్నీ మరి నిజమా? సైన్స్ ఏం చెప్తుంది? లవంగం మనం నిజంగా లవంగం వాడితే మనకి ఇలాంటి అన్నీ రిమూవ్ అవుతాయి, అంటే సమస్యలన్నీ పోతాయా అనేసి సైన్స్ ఏమంటుంది? అదేవిధంగా ఆయుర్వేదం ఏమంటుంది? ఏ ఏ సమస్యలకి ఏ ఏ పరిష్కార మార్గం చూపిస్తుంది? నిజంగా ఇది చూపిస్తుందా లేదా? ఒకవేళ మనం తింటే ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా? ఎవరెవరు యూజ్ చేయాలి? ఎంత మోతాదులో యూజ్ చేయాలి? ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి? ఎన్ని రోజులు యూజ్ చేయాలి? కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత మనకు దాన్ని స్టాప్ చేయాలా వద్దా అనేసి మీకున్న లవంగం మీద ఉన్న డౌట్స్ అన్నీ ఈరోజు వీడియోలో మీకైతే క్లియర్గా చేస్తానండి. జస్ట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారంటే ఈ లవంగం మీద మీకు ఒక ఏదైతే సందేహాలు ఉంటాయో ఆ సందేహాలు అన్నీ తీరిపోతాయండి. అందుకనే మీరు కొంచెం వీడియోని చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు నేను టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఆరోగ్య సమస్యల గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఛానల్లో అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇలాంటి సమస్యల గురించి మనం ప్రతి ఒక్కరికి ఒకరు ఒక రూపాయి ఎవరికి ఇవ్వకుండా మీ ఇంట్లో ఉండే వస్తువులతోని, అదేవిధంగా ప్రకృతిలో దొరికే వస్తువులతోని మీరు మీ వచ్చిన సమస్యని మీరు పోగొట్టుకోవచ్చు. ఆ సమస్య కాదండి, ఇతర ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మనం ఎలా దాని సమస్యలను పరిష్కరించుకోవాలి అనే ఉద్దేశంలో వీడియోలు అన్నీ ఉంటాయండి. సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో అటువంటి వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అనుకున్న ఎవరైతే మీరు అలా అనుకుంటున్నారో సో వీడియో అయితే అక్కడ ఎడిటింగ్ చేయనండి. సో ఇక్కడ ఇలాగనే అప్లోడ్ చేసేస్తాను, అంత టైం లేదు కాబట్టి. సో ఇలాంటి మిస్టేక్ అన్నీ జరుగుతూ ఉంటాయి. నేను ఆల్రెడీ చిన్న వీడియోలు చెప్తూనే ఉన్నాను. సో ప్రతి ఒక్క వచ్చే వీడియోలన్నీ ఎక్కడ ఎడిటింగ్ చేయకుండా చేస్తూ ఉంటానండి. ఎప్పుడో ఒకసారి మనకు వీలు అయితే ఎడిటింగ్ చేస్తాను. ఇప్పుడు మీరు వీడియో కింద ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తేనే నొక్కండి. సబ్స్క్రైబ్ బటన్ కనిపించకపోతే నొక్కకండి. ఎవరైతే ఫస్ట్గా చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే వీడియో కింద నల్లగా తెల్లగా సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపిస్తుంది, నొక్కండి. నొక్కంగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది, ఆ బెల్ బటన్ కూడా నొక్కండి, ఆల్ అనే బెల్లుని. అలా నొక్కిన వారికి నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు ఒక మెయిల్ అనేది వస్తుంది. డైరెక్ట్గా మీరు అక్కడి నుంచే చూడొచ్చు, ఎక్కడ నా వీడియోలు ఎత్తుకాల్సిన అవసరం లేకుండా. ఓకే, ఇంకోటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి విషయాల మీద నేను చాలా సెర్చ్ చేసి మరీ చెప్తున్నాను కాబట్టి సో జస్ట్ మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో మోటివేషన్ లెక్క అనిపించి ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనేసి ఉద్దేశంలో ఉంటాను. జస్ట్ ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే కింద ఒక హైప్ అనే ఆప్షన్స్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. పాయింట్స్ రూపంలో కనిపిస్తాయి అన్నమాట. ఓకే, వీడియోని చివరిదాకా చూడండి. చివరిదాకా చూసిన తర్వాత మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ లవంగం గురించి అసలు మనం ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి అసలు అపోహాలో చాలామంది ఉన్నారండి. కొంతమంది యూజ్ చేసిన వాళ్ళకి సమస్య పోతలేదు. ఎందుకు పోతలేదు, మనం అసలు చేసే తప్పేంటి, ఈ లవంగం ద్వారా మనకున్న అన్ని డౌట్స్కి మీకైతే క్లియర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఆ లవంగం గురించి చూపిస్తూ చెప్తాను, పదండి. మన వంటగదిలో ఎప్పుడూ కనిపించే ఆ చిన్న మసాలా దినుసు అదేనండి లవంగం. అసలు ఈ చిన్న లవంగంలో దాగున్న నిజమైన ఆరోగ్య ప్రయోజనాలేంటి, దీని రోజు ఎలా వాడాలి, దీని గురించున్న అపోహలేంటి, ఇవన్నీ ఈరోజు మన ఈ విశ్లేషణలో చాలా స్పష్టంగా సైంటిఫిక్గా మాట్లాడుకుందాం. ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఇవే: లవంగంలోని పోషకాలు, సైన్స్ చెప్పే నిజాలు, కొన్ని అపోహలు, అలాగే దీన్ని వాడే విధానం, మోతాదు, ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు. సరే, ముందుగా అసలు లవంగంలో ఏముంటుంది, దాని పవర్ వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఏంటో చూద్దాం. లవంగానికి ఆ అద్భుతమైన శక్తినిచ్చే ఒక సీక్రెట్ వెపన్ ఉందండి, అదే యూజినాల్. ఇది లవంగంలో న్యాచురల్గా ఉండే ఒక సమ్మేళనం. కేవలం ఇది మాత్రమే కాదండోయ్, దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్, ఇంకా కొద్దిపాటి ఫైబర్ కూడా ఇందులో ఉంటాయి. అంటే ఈ యూజినాల్ అనేది లవంగాన్ని కేవలం ఒక రుచి కోసం వాడే వస్తువులా కాకుండా సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఒక అద్భుతమైన హెల్త్ బెనిఫిట్గా మారుస్తుందన్నమాట. దానికుండే ఆ ఘాటైన వాసనకైనా ఔషధ గుణాలకైనా ఇదే అసలు కారణం. మరి ఈ యూజినాల్ వల్ల మనకి రోజువారీ జీవితంలో కలిగే ఆ సైంటిఫిక్ ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, మన డైలీ లైఫ్లో ఇది ఎంతలా హెల్ప్ చేస్తుందంటే, మొదటిది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే నోటి దుర్వాసనను కంట్రోల్ చేయడంలో ఇది సూపర్గా పనిచేస్తుంది. ఇంకో కామన్ ప్రాబ్లం పంటి నొప్పి కదా. డెంటిస్ట్ దగ్గరికి వెళ్లేలోపు తాత్కాలికంగా
ఆ నొప్పి నుంచి రిలీఫ్ ఇవ్వడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుందని మన పెద్దవాళ్ళు కూడా చెబుతుంటారు. అంతేకాదు, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని కణాలను డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. ఇక గొంతు గరగరగా ఉన్నప్పుడు కొంచెం గోరువెచ్చని నీటితో దీన్ని తీసుకుంటే భలే రిలీఫ్ వస్తుంది. ఇక ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, అపోహలు మరియు వాస్తవాలు. ముఖ్యంగా మగవారి నరాల బలం గురించి ఉన్న ఒక పెద్ద మిత్ గురించి మాట్లాడుకుందాం. లవంగం తినగానే ఇన్స్టెంట్గా ఎక్కడలేని ఎనర్జీ వచ్చేస్తుందని చాలామంది గట్టిగా నమ్ముతుంటారు. కానీ ఇక్కడ మనం ఒక ఫ్యాక్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఏంటంటే, ఇలా తక్షణ శక్తి వస్తుందని ప్రూవ్ చేయడానికి ప్రస్తుతానికి ఎలాంటి బలమైన సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవు. సైన్స్ దీన్ని రాత్రికి రాత్రే అద్భుతాలు చేసే మ్యాజిక్ పిల్లాగా ఒప్పుకోదు. అంటే లవంగం ఎలాంటి మాయాజాలం చేయదన్నమాట. సరైన బ్యాలెన్స్డ్ డైట్, మంచి నిద్ర, ఇంకా రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఇది కూడా తన అసలైన పని చేస్తుంది. ఇలాంటి ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని ఫాలో అవుతూ దీన్ని ఒక సపోర్టింగ్ ఎలిమెంట్లాగా తీసుకున్నప్పుడు మాత్రమే మన ఓవరాల్ హెల్త్కి లవంగం నిజంగా ఒక బూస్ట్లా పనిచేస్తుంది. సైన్స్ గురించి తెలుసుకున్నాం కదా, మరి దీన్ని అసలు ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, దాని ప్రాక్టికల్ యూసేజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటి పద్ధతి చాలా సింపుల్ అండి. నైట్ రొటీన్కి ఇది పర్ఫెక్ట్. రాత్రి పడుకోవడానికి ఒక అరగంట ముందు జస్ట్ 2 లవంగాలను బాగా నమిలి తినేయండి. ఆ వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగేయండి. ఇది చాలా ఈజీ ఇంకా ఎఫెక్టివ్ మెథడ్. కొంతమందికి ఆ లవంగం ఘాటుగా ఉండి నేరుగా నమలడం ఇష్టముండదు కదా, అలాంటి వాళ్లకోసం ఇంకో పద్ధతుంది. ఒక కప్పు నీళ్లలో 2 లవంగాలు వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించండి. ఆ తర్వాత ఆ నీళ్లు కొంచెం గోరువెచ్చగా అయ్యాక తాగండి. ఇది శరీరానికి చాలా హాయినిచ్చే ఒక సూదింగ్ డ్రింక్ లాగా పనిచేస్తుంది. ఇక మూడో ఆప్షన్ విషయానికొస్తే, రోజూ కాకుండా వారానికి 2-3 సార్లు మాత్రమే తీసుకోవాలనుకునే వాళ్లకి ఇది కరెక్ట్గా సరిపోతుంది. తాగే పాలలో ఒక చిన్న చిటికెడు, నిజంగా చాలా కొంచెం లవంగం పొడి కలుపుకుని తాగేయచ్చు. ఇలా కూడా లవంగం బెనిఫిట్స్ని మనం పొందొచ్చు. న్యాచురల్ కదా అని చెప్పి ఎంత పడితే అంత తీసుకోకూడదు కదా. కాబట్టి అసలు రోజుకి ఎంత తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి, ఆ సేఫ్ లిమిట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మీరు గమనించాల్సిన నెంబర్ 1 లేదా 2. అవునండి, రోజుకి కేవలం 1 లేదా 2 లవంగాలు మాత్రమే తీసుకోవడం అనేది పూర్తిగా సేఫ్ లిమిట్. అంతకంటే ఎక్కువంటే రోజుకి 5-10 లవంగాలు తీసుకుందామనుకోవడం అస్సలు మంచిది కాదని ఎక్స్పర్ట్స్ చాలా క్లియర్గా వార్న్ చేస్తున్నారు. అలాగే వ్యవధి విషయానికి వస్తే ఇంకో ఇంపార్టెంట్ నెంబర్ 30. ఒకవేళ మీరు దీన్ని ఏదైనా పర్టిక్యులర్ ప్రాబ్లం కోసం కంటిన్యూస్గా వాడుతుంటే ఖచ్చితంగా 30 రోజుల పాటు మాత్రమే వాడాలి. ఆ తర్వాత బాడీకి కొంచెం బ్రేక్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఇంకో విషయం, వాడేటప్పుడు ఎప్పుడైనా కడుపులో మంటగా అనిపించినా, వేడి చేసినట్టు అనిపించినా వెంటనే ఆపేసి డాక్టర్ని కలవడం మర్చిపోకండి. ఇక ఫైనల్గా ఈ విషయంలో ఎవరెవరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, కొన్ని ముఖ్యమైన ప్రికాషన్స్ ఏంటో మాట్లాడుకుందాం. కొంతమంది దీన్ని వాడే ముందు ఖచ్చితంగా ఆలోచించాలి. ప్రెగ్నెంట్ లేడీస్, అలాగే పాలిచ్చే తల్లులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా బ్లడ్ థిన్నర్స్ అంటే రక్తం పల్చబడే మందులు వాడేవాళ్లు, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు డాక్టర్ని అడగకుండా అస్సలు వాడకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం, చిన్నపిల్లలకి ఎట్టి పరిస్థితిలోనూ ఎక్కువ మోతాదులో లవంగాన్ని ఇవ్వకండి. సో మనం ఈ విశ్లేషణ ఎండ్కొచ్చేశాం. లవంగం అనేది మన వంటగదిలో ఉండే ఒక అద్భుతమైన మసాలా దినుసు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే కేవలం ఇదొక్కటే మన సంపూర్ణ ఆరోగ్యానికి పరిష్కారమవుతుందా? ఖచ్చితంగా కాదు. లవంగంలో ఎన్ని లాభాలున్నా నిజమైన హెల్త్ అనేది కంప్లీట్ లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. మంచి ఫుడ్, ఎక్సర్సైజ్, ప్రశాంతమైన నిద్ర, వీటన్నింటితో పాటు ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఎలా ముందుకు వెళ్తున్నామన్నదే ఇక్కడ అసలైన పాయింట్. ఏమంటారు? ఆలోచించండి మరి. చూశారు కదా ఫ్రెండ్స్, సైన్స్ ఏమో ఈ లవంగం యూజ్ చేస్తే ఎటువంటి సమస్యలు పక్కగా పోతాయని ఆధారాలు లేవనేసి సైన్స్ చెప్తుంది. ఆయుర్వేద ఏమో ఈ లవంగాన్ని యూజ్ చేస్తే మనలో ఉండే ఏదైతే కొవ్వు ఎక్కువగా ఉంటుందో ఆ కొవ్వుని కరిగిస్తుంది, దీని మంచి గుణమైనది ఉంటుంది, అదేవిధంగా మనలో రోగ నిరోధక శక్తులు పెంచుతుంది అనేసి ఆయుర్వేద చెప్తుంది. మరి ఈ రెండిట్లో ఏది మీరు నిర్ణయించుకోండి. నిజంగా లవంగం ద్వారా మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా అనుకుంటే ఒకరేమో లేవంటున్నారు, ఒకరేమో ఉందని చెప్తున్నారు. మరి ఇందులో కక్షపూరితంగా ఎవరైనా చెప్తున్నారా అంటే సైన్స్ ఈ ఆయుర్వేదకి 2 వ్యతిరేకాలు అనేసి ఉంటాయనేసి నేను ఎక్కడో విన్నాను. అది ఉందో నిజమో అది మీరే చెప్పాలి.
మరి సైన్స్లో ఉండే నిజాలన్నీ ఏదైతే ఆయుర్వేదం ఉందో అది తప్పుపడుతుంది. అంటే తప్పేం పట్టట్లేదు, ఆయుర్వేదిక్ ఏదన్నా సరే మా నుంచి వచ్చిందే అది అనేసి చెప్తా ఉంటుంది. అది నిజంగా మన పూర్వకాలం నుంచి వచ్చేదే ఆయుర్వేది. అసలు ఈ ఏదైతే సైన్స్ లేనప్పుడు కూడా ఈ ఆయుర్వేదికే ఉందనేసి నా అభిప్రాయం. సో అంతకుముందు సైన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, నాకు తెలియదు, కానీ నాకు తెలిసిందల్లా చెప్తున్నాను. మరి ఈ సైన్స్ ఏం చెప్తుందంటే ఆయుర్వేదంలో ఏది వచ్చినా కూడా అది పనికిరాని ముచ్చట్లు, ఏదన్నా సరే దాని ఒక శాశ్వత పరిష్కారం మార్గం అయితే ఏది చూపించదు. కాకపోతే మనం తాత్కాలిక ఉపశమనం అంటారు కదా, నాకు సరిగ్గా రాదు, దానికోసం మనం కొంచెం మేలు జరిగే విధంగా ఉండొచ్చు అనేసి సైన్స్ చెప్తుంది. మరి రెండిట్లో ఏది కరెక్టో మీరే చెప్పండి. నిజంగా లవంగం ద్వారా ఏదైతే మన సమస్యలను పోగొట్టే గుణాలు అయితే ఉన్నాయా? ఒకవేళ మీరు యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు ముందు చూసిన వీడియోలో మీరు ఏదైతే క్లుప్తంగా వివరించారో, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎవరెవరు యూజ్ చేయాలి, ఏ సమయంలో యూజ్ చేయాలి, ఎంత మోతాదులో, కొన్ని మనం ఏదైతే ఈ లవంగం తీసుకున్న తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వడం, అంటే బ్రేక్ ఇవ్వడం చాలా మంచిది. ఏదైతే కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళు ముందు చెప్పినట్టు వాళ్ళు కొంచెం డాక్టర్ సలహా తీసుకొని యూజ్ చేయడం బెటరు. సో ఇవన్నీ ప్రక్రియ చేస్తే లవంగం ద్వారా ఏదైతే వస్తాయో అది వస్తాయనేది నా నమ్మకం. మరి మీ నమ్మకం ఏముందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇదండి లవంగం గురించి సైన్స్, అదేవిధంగా ఆయుర్వేదం చెప్పే విధాలు ఇవి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఎవరైతే ఇప్పటిదాకా చూసి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకొని ఇప్పుడైనా ఒక లైక్ ఇచ్చి, అదేవిధంగా ఈ మంచి విషయాన్ని మీ ఫ్రెండ్స్ కూడా తెలుసుకోవాలి కదా, వాళ్ళకి కూడా షేర్ చేసి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. బాయ్.